హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో కళ్యాణ్ పడాలా గారి గురించి తెలుసుకుందాం. ప్రతి కళ నిజం కావాలంటే అదృష్టం ఒక్కటే సరిపోదు. క్రమశిక్షణ, కష్టం, పట్టుదల కూడా కావాలి. భారత సైన్యంలో దేశానికి సేవ చేసిన ఒక యువకుడు తర్వాత తన వ్యక్తిత్వం, నిజాయితీ, ప్రశాంతమైన ఆలోచనలతో లక్షలాది మందికి పరిచయమైన వ్యక్తి. అతడే కళ్యాణ్ పడాల్. సాధారణ కుటుంబం నుంచి దేశ సేవ వరకు అక్కడి నుంచి ప్రజల అభిమానాన్ని సంపాదించిన అతని ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. కళ్యాణ్ పడాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా భోగాపురం మండలానికి చెందిన సుందరపేట గ్రామంలో జన్మించారు. తనకు నటుడవ్వాలనేది కోరిక ఉండేది. బిగ్ బాస్ రియాలిటీ షో గెలిచే సమయానికి అతని వయసు కేవలం 23 సంవత్సరాలు మాత్రమే. అతను భారత సైన్యంలో సిఆర్పిఎఫ్ జవాన్గా దేశ సరిహద్దుల్లో దాదాపు 3 సంవత్సరాల పాటు దేశానికి సేవలందించారు. చిన్నప్పటి నుంచి అతనికి నటనపై ఎంతో ఆసక్తి ఉండేది. కళ్యాణ్ పడాల కొన్ని వేల మంది దరఖాస్తుదారుల నుంచి నిర్వహించిన అగ్ని పరీక్ష పోటీల ద్వారా సామాన్యుడి కేటగిరీలో ఎంపికై బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశించారు. తన యొక్క క్రమశిక్షణ, నిజాయితీ, అద్భుతమైన ఆట తీరుతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని డిసెంబర్ 2025లో జరిగిన గ్రాండ్ ఫినాలేలో సీజన్ 9 విజేతగా నిలిచారు. ఈ సీజన్లో తనూజ రన్నరప్ గా నిలిచింది. కళ్యాణ్ పడాల తన యొక్క చిన్ననాటి కలను నిజం చేసుకుంటూ భారత సైన్యంలో చేరారు. సైన్యంలో కఠినమైన శిక్షణ పూర్తి చేసి దేశ సేవలో పాల్గొన్నారు. ఆర్మీ జీవితం ఆయనలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, మానసిక దృఢత్వాన్ని పెంచాయి. కళ్యాణ్ పడాల పేరు ఒక్కసారిగా అందరికీ తెలిసింది కేవలం సోషల్ మీడియా వల్ల కాదు. భారత సైన్యంలో సేవ చేసిన ఆయన క్రమశిక్షణతో కూడిన వ్యక్తిత్వం వల్ల ముందే ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. భారత సైన్యంలో సేవ చేసిన కళ్యాణ్ పడాల తన క్రమశిక్షణ, ధైర్యంతో ముందే గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ ఆయన జీవితాన్ని మార్చిన అసలు అవకాశం స్టార్మా నిర్వహించిన బిగ్ బాస్ అగ్ని పరీక్ష. వేలాది మంది కామనర్స్ పాల్గొన్న ఈ పోటీలో కళ్యాణ్ తన శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం, ఎప్పుడూ లొంగిపోయిన తత్వంతో ఒక్కో పరీక్షను విజయవంతంగా పూర్తి చేశాడు. ప్రేక్షకుల మద్దతుతో టాప్ 15లో స్థానం సంపాదించి బిగ్ బాస్ తెలుగు హౌస్ లోకి కామనర్ గా అడుగుపెట్టాడు. ఈ ప్రయాణమే ఆయనను లక్షలాది మంది తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది. అగ్ని పరీక్షలో వచ్చిన గుర్తింపు తర్వాత కళ్యాణ్ పడాల పేరు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయింది. మాజీ ఆర్మీ జవాన్ గా ఆయన వ్యక్తిత్వం, నిజాయితీ, క్రమశిక్షణ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అదే అభిమానాన్ని బిగ్ బాస్ హౌస్ లో కూడా కొనసాగిస్తూ ఆయన తన ఆటతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. బిగ్ బాస్ హౌస్ లో పాల్గొనడం ద్వారా మరింత మంది ప్రేక్షకులకు చేరువయ్యారు. హౌస్ లో ప్రశాంతంగా, గౌరవప్రదంగా వ్యవహరించే వ్యక్తిగా గుర్తింపు పొందారు. టాస్కులలో తన శక్తి మేరకు పోటీ ఇచ్చి అభిమానులను ఆకట్టుకున్నారు. కళ్యాణ్ పడాల కథ మనకు ఒక విషయం చెబుతుంది. క్రమశిక్షణతో చేసే కష్టం ఎప్పుడు వృధా కాదు. సాధారణ వ్యక్తి కూడా తన విలువలు, పట్టుదలతో వేలాది మందికి ఆదర్శంగా నిలవగలడు అని. కళ్యాణ్ కథ ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. పేదరికం కాదు, పరిస్థితులు కాదు, మన క్రమశిక్షణ, మన కష్టం, మన పట్టుదలే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. దేశానికి సేవ చేసిన ఒక ఆర్మీ జవాన్ ఇప్పుడు లక్షలాది మంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న వ్యక్తి. బిగ్ బాస్ 9 విజేతగా గుర్తింపు తెచ్చుకున్న కళ్యాణ్ పడాల ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో నటుడిగా తన కెరీర్ ను ప్రారంభించారు. నిజమే రుజువైనది అనే మ్యూజిక్ వీడియో ద్వారా ఆయన హీరోగా పరిచయం అయ్యారు. ఈ వీడియోలో బిగ్ బాస్ తమిళ కంటెస్టెంట్ వియానాతో కలిసి ఆయన నటించారు. జీవితంలో విజయం ఒక్క రోజులో రాదు. ప్రతి పరీక్షను ధైర్యంగా ఎదుర్కొన్న వారికే విజయం దక్కుతుంది. కళ్యాణ్ పడాల ప్రయాణం కూడా అదే చెబుతుంది. ఆర్మీలో దేశానికి సేవ చేసిన ఆయన ఇప్పుడు తన జీవితం ద్వారా యువతకు స్ఫూర్తినిస్తున్నారు. కానీ ఒక విషయం మాత్రం నిజం, కష్టం చేసే వారిని విజయం ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా వెతుక్కుంటూ వస్తుంది.